వెల్కమ్ బ్యాక్ టు సిటీ న్యూస్. పొట్ట దశలో ఉన్న 20,000 ఎకరాలకు సాగునీరు అందించాలని ప్రకాశం జిల్లా రైతులు ఇరిగేషన్ కార్యాలయంలో వినతి పత్రం అందజేశారు. కొమ్మమూరు కెనాల్ పరిధిలో గల సంతరావూరు పెదగంజం లాకుల కింద సుమారు 20,000 ఎకరాలు చిగురు పొట్ట దశలో ఉన్నాయని, జనవరి చివరి వరకు 2 తడులు రైతులను ఆదుకోవాలని కృష్ణా పశ్చిమ డెల్టా ఇరిగేషన్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ మల్లికార్జునకు మంగళవారం రైతులు వినతి పత్రం అందజేశారు. ఆయిల్ ఇంజన్ల ద్వారా నీళ్లు ఎత్తి పోసుకోవడం వలన ఎకరాకు 40 నుండి 50 వరకు ఖర్చు అవుతుందని, రొయ్యల చెరువుల నీరు రాకుండా చేస్తున్నా పట్టించుకునే వారు లేరని రైతులు ఆవేదన చెందారు. కృష్ణా బ్యారేజ్ నుండి నీరు విడుదల విషయంలో ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలని రైతులు కోరారు. ఈ కొమ్మమూరు కెనాలు చివరి ఆయకట్టుకు సంబంధించినటువంటి రైతులు ఈరోజు మొదటి నుంచి మాగాడి మొదట నీళ్ళు ఇవ్వటం లేట్ అయ్యింది. తర్వాత మాకు అధికారులు నవంబర్ నుంచి ఫిబ్రవరి దాకా నీళ్ళు ఇస్తాము, వెనక వేసుకోమని చెప్పారు. సుమారు 2,000 ఎకరాలు పొట్ట దశలో ఉన్నాయి. కనీసం ఒక తడి నీళ్ళు ఇప్పుడు రాకపోతే ఒక్కొక్క రైతు ఎకరానికి 50,000 రూపాయల చొప్పున నష్టపోవాల్సి వస్తుంది. అందుకని మేము ఈరోజు మన తెనాలి ఈ గారిని కలిసి నీళ్లు ఈ జనవరి 10 జనవరి ఆఖరిలోపు 2 సార్లు 2 తడులు నీళ్ళు ఇవ్వాలని చెప్పి రైతు సంఘం కౌలు రైతు సంఘం తరఫున విజ్ఞప్తి చేయడానికి వచ్చాం. ఈ కార్యక్రమంలో ప్రకాశం జిల్లా కౌలు రైతుల సంఘం జిల్లా సహాయ కార్యదర్శి తూబాటి శ్రీకాంత్, గుంటూరు జిల్లా రైతు సంఘం ఉపాధ్యక్షులు ములక శివసామిరెడ్డి, రాచూరి సుబ్బారావు, అక్కి సాంబశివరావు, మల్లికార్జున, కరణం బోసు, కె రామారావు, రాచూరి వెంకటేశ్వర్లు, వి రాఘవులు, సిహెచ్ శ్రీనివాసరావు, రాచూరి శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. ఐలాండ్ భూములు దాదాపు 20,000 ఎకరాలకి నీరు లేక పంట ఎండిపోయే దశలోకి వచ్చింది. చిగురు పొట్ట ఈత దశలో ఉన్న పొలాలకి నీరు ఇవ్వాలని కూడా ప్రభుత్వానికి ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం డిమాండ్ చేస్తుంది. ఎందుకంటే ఇవాళ రైతులేందే రాజ్యం లేదని ప్రభుత్వాలు చెబుతున్నాయి, కానీ ఆచరణలో పండించిన పంటకి నీరిచ్చే దుస్థితి లేకపోవటం అంటే ఇంతకంటే శోచనీయం మరొకటి లేదు. ఇవాళ నీటి కోసం రైతులు రోడ్డు ఎక్కాల్సిన పరిస్థితిని ప్రభుత్వం కల్పిస్తుంది. 20,000 ఎకరాలంటే మరి ఒక్కొక్క రైతు ఇవాళ 50,000 రూపాయలు పైగా నష్టపోయారంటే వాళ్ళ కోట్ల రూపాయలు రైతులు నష్టపోవటమే కాకుండా మరి వేల క్వింటాల ధాన్యం కూడా మరి దిగుబడి దాదాపు 2,000 ఎకరం పొలం వేసి ఉంది. వేసి ఉంటే వరి చిగురు దశలో ఉంది, కొంత పొట్ట దశలో ఉంది. నీళ్లు రాక అందక ఇంజన్లు పెట్టి తోడుకుంటున్నాం సార్. అవి కూడా ఆ నీళ్ళే అందట్లేదు. చివరిలో ఇస్తామన్నారు, ఇయట్లేదు. కాలం పూర్తిగా కట్టేసామంటున్నారు. ఇక్కడికి వచ్చి ఈ గారిని అడిగితే ఈ గారు మేము పైన రాసాము, పైన సమాధానం చెబుతారు, వాళ్ళు చెప్తే మేము ఇస్తాము లేకపోతే లేదన్నట్టుగా ఆయన చెప్తున్నాడు. ఈ విషయం ఏందో మాకు అర్థం కావట్లేదు సార్. మేము రైతులమే చాలా నష్టపోయే పరిస్థితి వచ్చింది. తలా 1 ఎకరం 1/2 ఎకరం తిండి గింజల కోసమన్నా వస్తాయని చెప్పి అక్కడ వేసుకున్న పరిస్థితి సార్. ఈ కాలువ నీళ్లు రాకుండా కట్టేసి ఇట్టా ఉంటే మేము 50,000 రూపాయలు ఎకరానికి 50,000 తిండి గింజలు కొనుక్కునే పరిస్థితి. మేమేదో చేలో పండించుకొని తిందామని ఆలోచనతో వేసుకున్నాము. అంగన్వాడీలు చేపట్టిన నిరసనలు 22వ రోజు కొనసాగాయి. దీక్షలో భాగంగా దీక్ష శిబిరం వద్ద గల 60 అడుగుల వినాయకుని విగ్రహానికి ప్రదక్షిణలు చేస్తూ నిరసన తెలిపారు. తమ సమస్యలను పరిష్కరించే విధంగా సీఎం జగన్ కు మంచి మనసు ప్రసాదించాలని వినాయకుని వేడుకున్నారు. గౌరవ వేతనం కాకుండా కనీస వేతనం పెంచాలని, పాదయాత్రలో తమకు ఇచ్చిన హామీలను ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నిలబెట్టుకోవాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం ఇప్పటికైనా తమ సమస్యలపై స్పందించాలని వారు కోరారు. మరి మేము 22 రోజులుగా ఇక్కడ రోడ్డు మీద ఉన్నా కూడా మా గురించి ఆలోచించే వాళ్ళే లేరు. బొత్స సత్యనారాయణ గారు మేము వేరే ఎవరినైనా చూసుకుంటాము, ఏర్పాట్లు చేసుకుంటామన్నారు. అట్లా ఏర్పాట్లు చేసుకోవడానికి మేము 22 రోజుల నుండి సమ్మె చేస్తుంటే మా వైపు ఆలోచించాలి, కానీ ఎవరో వస్తారా మా ప్లేస్లోకి? అట్లా వస్తే మేము ఊరుకుంటామా? మా ఆవేదనను గుర్తించే వాళ్ళే లేరు. 22 రోజుల నుండి మేము సమ్మె చేస్తున్నా మా సమ్మె వృధా అయిపోయినట్టు అనిపిస్తుంది. మమ్మల్ని నీరు గార్చడానికి ప్రయత్నిస్తున్నారు, కానీ మేము కూడా మడమ తిప్పము, మాట తప్పము, మడమ తెప్పము. మేము కూడా అట్లానే ఇంకా ఎన్ని రోజులైనా పోరాడడానికి సిద్ధంగా ఉన్నాము. మా పోరాటానికి అందరం భాగస్వాములు అవుతున్నాము. మేము అన్ని సంఘాల వారు మాకు అనుకూలంగా మద్దతు ఇస్తున్నారు.
అయినా కానీ ఎన్ని సంఘాల వాళ్ళు వచ్చినా కానీ ఎవరికి కనికరం లేకుండా పోతుంది ప్రభుత్వానికి. మా గురించి ప్రభుత్వ నిబంధనల మేరకు మాత్రమే ఎరువులు, పురుగు మందులు మరియు విత్తనాల డీలర్లు అమ్మకాలు జరపాలని జిల్లా వ్యవసాయాధికారి నున్న వెంకటేశ్వర్లు తెలిపారు. తెనాలి వ్యవసాయ సబ్ డివిజన్ పరిధిలోని తెనాలి, దుగ్గిరాల, కొల్లిపర మండలాల ఎరువులు, పురుగు మందులు మరియు విత్తనాలు డీలర్లకు మార్కెట్ యార్డ్లోని ఏడీఏ కార్యాలయం నందు అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జిల్లా వ్యవసాయాధికారి నున్న వెంకటేశ్వర్లు హాజరై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ నిబంధనలను అనుసరించి డీలర్లు వ్యాపారం చేయాలని, ఒక్కసారి లైసెన్స్ పొందిన తర్వాత అందులోని నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని సూచించారు. బిల్ బుక్, స్టాక్ బోర్డ్, అమ్మకం ధర ఖచ్చితంగా ఉండాలని, విత్తనాల విషయంలో తగు జాగ్రత్తలు పాటిస్తూ నాణ్యత కలిగిన వాటిని మాత్రమే అమ్మాలని, నిబంధనలకు విరుద్ధంగా అమ్మకాలు జరిపితే అటువంటి వారిపై చర్యలు ఉంటాయని నున్న వెంకటేశ్వర్లు హెచ్చరించారు. కార్యక్రమంలో తెనాలి ఏడీఏ ఉషారాణి, కొల్లిపర, తెనాలి మండలాల ఎంఏఓలు వెంకట్రావు, ప్రేమ్సాగర్, తెనాలి, కొల్లిపర, దుగ్గిరాల మండలాల వ్యవసాయ అధికారులు, విఏఏ, విహెచ్ఏ, ఎంపీఈఓలు, ఏఈఓలు పాల్గొన్నారు. ఇప్పుడు ఈ సంవత్సరం రబీకి ఆల్రెడీ జొన్న, మొక్కజొన్న, అట్లాగే మినుము, పెసర ఈ పంటలు సాగు చేస్తూ ఉన్నారు కాబట్టి రైతులకి మరి ఈ క్రాప్ బుకింగ్ కూడా మొదలుపెట్టమని చెప్పాం. అయితే ఈ సందర్భంగా నేను రైతులందరూ కూడా ఇస్తున్నటువంటి ఒక ముఖ్యమైన సూచన, సలహా ఏంటంటే దయచేసి మనకి రైతులు ఎవరు కూడా మొక్కజొన్న, జొన్న వేయొద్దని చెప్పి వ్యవసాయ శాఖ తరఫున అట్లాగే జిల్లా అడ్మినిస్ట్రేషన్ తరఫున కూడా మేము సూచన చేస్తూ ఉన్నాం. ఈ సీజన్లో మనకి కనీసం జొన్న, మొక్కజొన్నకి 3 నుంచి 4 సార్లు మినిమం మనం నీరు అందించాల్సిన అవసరం ఉంది. కాలువల ద్వారా మరి నీరిచ్చే అవకాశం లేదు. ప్రాజెక్టులన్నీ కూడా పూర్తిగా నీరు లేకుండా ఉన్నటువంటి పరిస్థితి ఉంది కాబట్టి నీటి సరఫరా కాలువల ద్వారా చేయబడదు అని జిల్లా యంత్రాంగం చాలా క్లియర్గా సూచించిన మేరకి రైతాంగానికి మళ్ళొక్కసారి సూచన, విన్నపం కూడా జొన్న, మొక్కజొన్నకి వెళ్ళేటైతే 4 తళ్ళు వరకు ఇవ్వాల్సి వచ్చింది కాబట్టి అవి వెయ్యొద్దు అని చెప్తున్నాం. బోర్లో ఉన్నటువంటి వాటర్ కూడా భూమిలో ఉన్నటువంటి గ్రౌండ్ వాటర్ లెవెల్స్ కూడా తగ్గిపోతూ ఉన్నాయి. ఇంకా రాను జనవరి, ఫిబ్రవరి, మార్చి నాటికి అది ఇంకా తీవ్రతరమై మరి నీటి యొక్క లభ్యత తగ్గినప్పుడు రైతులు జొన్న, మొక్కజొన్న వేసినటువంటి వాళ్ళు ఇబ్బంది పడే అవకాశం ఉంది కాబట్టి వీలైనంత వరకు జొన్న, మొక్కజొన్నని విడనాడి మినుము, పెసర వీటికి వెళ్ళేటట్లయితే రైతులు ఎలాంటి ఇబ్బంది లేకుండా లాభదాయకంగా మరి రబీ పంటలను పండించుకునే అవకాశం ఉంటుందని చెప్పి స్థానిక బుర్రెపాలెం రోడ్లోని ఏఎస్ఎన్ ఇంజనీరింగ్ కాలేజ్ సమీపాన గల శ్రీ మహాత్మా గాంధీ సేవా శాంతి ఆశ్రమం నందు 20వ వార్షికోత్సవం ఘనంగా నిర్వహించారు. ముఖ్య అతిథిగా పాల్గొన్న ఎమ్మెల్యే అన్నాబతిని శివకుమార్ మాట్లాడుతూ గాంధీజీ సేవా నిరతిని యువతరానికి అందించాలని, నిరాధారణ వృద్ధులకు గత 20 సంవత్సరాలుగా నిరాటంకంగా ఉచిత భోజనం, నివాస వసతి, ప్రాథమిక వైద్య సేవలు అందిస్తూ సమాజ బాధ్యత వహిస్తున్న వజ్రాల రామలింగాచారిని అభినందించారు. డాక్టర్ పాటిబండ్ల వేణుగోపాల్ మాట్లాడుతూ గాంధీజీ శాంతి తత్వం ప్రజలందరూ అలవర్చుకోవాలని తెలిపారు. క్రీస్తు బోధించిన క్షమాగుణము, శాంతము, సత్యము, అహింస, సుహృద్భావము, తోటి మానవులు, తోటి జీవుల పట్ల ప్రేమ, దయ, కరుణ పాటించిన మహానుభావుల్లో శ్రీ మహాత్మా గాంధీజీ ఉపదేశించిన సత్యము, జ్ఞానము, శాంతము, క్షమ, దయ, ఎన్ని సర్వభూత దయ వారు పాటించి ఇతరుల చేత పాటించేట్లు చూశారు. ఈ నూతన ఆధునిక కాలంలో గాంధీ గారి సిద్ధాంతాలు పాటిస్తూ వారి ఆశ్రమాన్ని నిస్వార్థంగా నడుపుతున్న శ్రీ వజ్రాల రామలింగాచారి గారు గాంధీ హృదయదారి. ఆయన సిద్ధాంతాలు తూచా తప్పకుండా పాటిస్తా, ఇతరుల చేత కూడా పాటింపజేయిస్తా ఆదర్శంగా జీవిస్తున్నారు. ఆశ్రమ వ్యవస్థాపకులు వజ్రాల రామలింగాచారి మాట్లాడుతూ మానవ జీవితం భగవంతుడు ప్రసాదించిన వరమని సేవతో పునీతం చేసుకోవాలని కోరారు. బాలస్వామి శ్రీనివాసునికి పూజలు నిర్వహించారు. ఆశ్రమాన్ని సందర్శించిన ధర్మకర్తలకు, ధర్మదాతలకు, భక్తులకు అన్నప్రసాద వితరణ చేశారు. మహాత్మా గాంధీ, కస్తూర్బా గాంధీ విగ్రహాలకు విశేష పూజలు నిర్వహించారు. మద్దాలి శేషాచలం, ఆరుమల్ల సంగిరెడ్డి, మండవ ధనుంజయరావు, కన్నెగంటి బాపనయ్య చౌదరి, ఓంకార్ ప్రసాద్, కోటేశ్వరరావు, కుస్మ కుమార్, యోగి రమణయ్య, బాలస్వామీజీ తదితరులు పాల్గొన్నారు. శ్రీ మహాత్మా గాంధీ సేవా శాంతి ఆశ్రమం 2004 స్థాపించబడింది. గాంధీజీ తత్వము యువతరానికి అందించాలని
మరియు నిరాదరణ వృద్ధులకు సేవలు అందించాలనే ఉద్దేశంతో ఏర్పడింది. ఇది 2024కి 20 సంవత్సరాల నుండి 21 సంవత్సరంలో అడుగుపెడుతున్నాము. ఆశ్రమ ధర్మకర్తలు ధర్మదాతల సహాయ సహకారంతో ఇది ఈ స్థాయికి వచ్చినది. మరి ఈ కార్యక్రమంలో డాక్టర్ పాటిపండ్ల వేణుగోపాల్ గారు ఎంతో సహాయం చేశారు. అట్లాగే మా బావగారు ఆరుమల సంగిరెడ్డి గారు, మరి బాపనే చౌదరి గారు, బండవ ధనంజయరావు గారు, డాక్టర్ లక్ష్మణబాబు గారు, ఓంకార్ ప్రసాద్ గారు అందరూ కూడా ఎవరికి తోచిన విధంలో వాళ్ళు సహాయం చేశారు. ఇంకా చాలామంది కూడా చేశారు. మరి వారందరికీ కూడా ఈ సందర్భంగా కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. తెనాలి ప్రభుత్వ వైద్యశాల వద్ద టిఫిన్ సెంటర్ నిర్వహించుకుంటున్న చిరు వ్యాపారి కటకంశెట్టి ఏడుకొండలు మల్లీశ్వరి దంపతుల ఆధ్వర్యంలో వైద్యశాలలోని రోగులకు అల్పాహారం పంపిణీ చేశారు. కటకంశెట్టి ఏడుకొండలు తండ్రి కటకంశెట్టి వీరయ్య 21వ వర్ధంతి సందర్భంగా ఈ సేవా కార్యక్రమాన్ని నిర్వహించారు. వైద్యశాలలో చికిత్స పొందుతున్న సుమారు 300 మంది రోగులకు వారి సహాయకులకు అల్పాహారాన్ని అందజేసి మానవత్వాన్ని చాటుకున్నారు. కార్యక్రమంలో ఏడుకొండలు మల్లీశ్వరి కుటుంబ సభ్యులు అనంతశెట్టి, నిరంజన్ కుమార్, అనురాధ, నంద, కావ్యాంజలి, కటకంశెట్టి గోపికృష్ణ తదితరులు పాల్గొన్నారు. అయితే నేను చేసే కార్యక్రమం ఎప్పుడు ఎలాగే చేయాలని ఆలోచన. మా నాన్నగారు ఆకలి అంటే ఎవరైనా అన్నం పెట్టే ఇది ఏ అర్ధరాత్రి వచ్చినా అన్నం పెట్టి పంపిస్తాడు. అలాంటి కుటుంబంలో పుట్టాను నేను. అందుకని ఎవరైనా 10 పిల్లలు ఇలాగే చేయాలి అంటే అమ్మా నాన్న మర్చిపోకూడదు. ఇవాళ అమ్మా నాన్న వయసు పెరంగానే తీసుకెళ్ళి అక్కడ ఆశ్రమంలో వదిలేస్తున్నారు. వదిలేసేసి ఆయనకేదో 10 రూపాయలు కట్టేసి వదిలేసుకొని వచ్చేస్తున్నారు. అలా చేయకూడదని నేను అందరికీ గమనిస్తున్నాను. ఎందుకంటే అలా చేస్తే రేపొద్దున మన పిల్లలు కూడా ఇలాగే చేస్తారు. అలా చేయకూడదు. డబ్బున్నా లేకపోయినా ఇప్పుడు మన పిల్లల్ని ఎలా బతికించుకుంటున్నామో అలాగే అమ్మా నాన్న కూడా మనం బతికించుకోవాలి. ఎందుకంటే రేపొద్దున మనం కూడా ఇలాగే చేస్తారు, మన పిల్లలు కూడా ఇలాగే చేస్తారు. అందుకని అలా చేయకూడదని నేను అందరికీ. తెనాలి పట్టణం 1వ వార్డులోని లంకదిబ్బనందు నూతన సంవత్సర వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా కేక్ కట్ చేసి పేద మహిళలకు దుప్పట్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా కన్నెగంటి మురళి, ఈదర వెంకట పూర్ణచంద్ పాల్గొన్నారు. పావులూరి రాంబాబు, నల్లూరి వెంకటేశ్వరరావు, తెనాలి సుధాకర్, అత్తోడు శరత్, కొమ్ము యోహాన్, తెనాలి సుబ్బారావు, గుంజి అంకమ్మ, వేమూరి గౌతమ్, తాడివెన్న చంద్రశేఖర్, కన్నెగంటి కార్తీక్, అన్నావతిని దిలీప్, మదన్, దత్తు తదితరులు పాల్గొన్నారు. ఈ నూతన సంవత్సరంలో అందరికీ మంచి జరగాలని, అట్లానే ఈ రాష్ట్రానికి కూడా మంచి జరగాలని కోరుకుంటున్నాం. మీ అందరికీ అండగా కన్నెగంటి మురళి గారు, అట్లాగే అలవాటి రాజేంద్ర ప్రసాద్ గారు కానీ, రేపు ఇట్లా మన జనసేన నాయకులు కానీ అందరూ అండగా ఉంటారని, మీ అందరికీ కావాల్సిన సంక్షేమాలు అందిస్తూ మీ యొక్క కాలనీని బాగు చేసుకోవటానికి తోడ్పడతారని తెలియజేస్తూ, ఈ సంవత్సరంలో అందరి జీవితాలలో వెలుగులు నిండాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకి కృతజ్ఞతలు తెలియజేస్తూ సెలవు. మరి 5 సంవత్సరాల్లో ఈ కాలనీలో ఎక్కడైనా ఏమన్నా రోడ్లు కానీ కాలువలు కానీ కట్టినట్టు నాకు తెలీదు. ఎందుకంటే ఆ రోజు ఇక్కడ అడిగారు, మనమే ఉన్నాం, అందరం ప్రభుత్వంలో చేసుకున్నాం. ఇవాళ వ్యక్తిగతంగా మీకు లాభం చేకూరుస్తున్నామని చెప్తున్నారు. వ్యక్తిగతంగా ప్రభుత్వాలు ఎవరైతే కొంచెం ఆర్థికంగా వెనకబడి ఉంటారో సామాజికంగా, వారికి ప్రతి ప్రభుత్వం స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి చేస్తూనే ఉన్నాయి. అయితే ఇవాల్టి ప్రభుత్వం మనకి మౌలిక సదుపాయాలు కల్పించకుండా మన కుటుంబాలు ఉన్నతమైనటువంటి
ఆలోచనలతోటి ఉన్నత విద్య వీటికి వెళ్ళే విధంగా కాకుండా మన్నే ఇక్కడే ఉండేట్టు ఇక్కడే ఏదో చిరుద్యోగాలు చేసుకుని బతికే వాళ్ళలాగా మనం ఒక ఆఫ్రికా వాళ్ళలాగానో పాకిస్తాన్ వాళ్ళలాగానో అయిపోయే పరిస్థితి మళ్ళా వెనక్కి వెళ్ళేటట్టు. స్థానిక రైల్వే స్టేషన్ కృష్ణుడి గుడి వద్ద నూతన సంవత్సర వేడుకలు నిర్వహించారు. నవ చైతన్య బీసీ సంఘం అధ్యక్షులు మేడిపోయిన గంగా యాదవ్ ఆధ్వర్యంలో ఈ వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా కేక్ కట్ చేసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో పలువురు బీసీ నేతలు పాల్గొన్నారు. మీ అంతా కలిసి బడుగు బలహీన శ్రీకృష్ణ గుడి దగ్గర మేము అందరికీ హ్యాపీ న్యూ ఇయర్. దేశ ప్రజలందరికీ వీళ్ళందరూ కలిసి కూడా అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఒక రాక్షసుడిగా మీరు ఏదైనా సరే మంచి పని ఏమైనా ఉంటే నాకు ఎన్ని టైం ఫోన్ చేసినా కూడా నేను ఎప్పుడు మీకు అందుబాటులో ఉంటాను. నా పేరు మేడిపోయిన గాతం, నవచేతన బీసీ సంక్షేమ సేవా సంఘం రాష్ట్ర అధ్యక్షుడిని. ఎప్పుడైనా నాది 970196840340 ఎప్పుడైనా సరే ఎప్పుడు అందుబాటులో ఉంటానని చెప్పి మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. స్టేషన్ సెంటర్లో నవ చైతన్య బీసీ చైతన్య వ్యవస్థాపక అధ్యక్షుడు మేడిపోయిన గంగా గారి ఆధ్వర్యంలో మన అఖిదాస్ కిరణ్ గారు, మాజీ సర్పంచ్ గారు, మేమందరం కలిసి న్యూ ఇయర్ వేడుకలు జరుపుకున్నాం. మాకు సంతోషంగా అందరికీ కేక్ కట్ చేసుకొని వచ్చడం హ్యాపీగా ఆనందంగా. అందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఈ రోజున తమ్ముడు మేడిపోయిన గంగా ఆధ్వర్యంలో రైల్వే స్టేషన్ జండలో శ్రీకృష్ణ మందిరం దగ్గర ఈరోజు కేక్ కట్ చేయడం జరిగింది. అలాగే తమ్ముడు పెట్టినటువంటి నవచైతన్య బీసీ సంఘం అనేటువంటిది దినదినాభివృద్ధి చెందాలని చెప్పి మనసారా కోరుకుంటున్నాను. అలాగే రాష్ట్ర ప్రజలందరూ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు, అందరూ కూడా ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో ఉండాలని చెప్పి ఆ పరమేశ్వరుని కోరుకుంటూ. సిటీ న్యూస్ ముగించే ముఖ్యాంశాలు మరోసారి. ప్రభుత్వ అనాలోచిత చట్టాలను సంఘటితమై తిప్పికొడదాం. న్యాయవాదులు చేపట్టిన దీక్షలో జనసేన పిఎస్సి చైర్మన్ నాదెండ్ల మనోహర్, మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ వెల్లడి. సాగునీరు విడుదల చేయాలని కోరుతూ ఇరిగేషన్ కార్యాలయంలో వినతి పత్రం అందజేసిన ప్రకాశం జిల్లా రైతులు. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.